అంటే వి డిడ్ంట్ రూరల్ వరకు వెళ్ళేది 1 or 2 ఏదండి? బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో అందుకని అడుగుతున్నా. వరల్డ్ వైజ్ చేద్దామని ఉందండి, సో అర్థం చేసుకోండి. అనిల్ గారు, ఇది అంటే ఇప్పుడు ఎన్ని ఎంట్రీస్ వచ్చినా కూడా ఓన్లీ 4 సినిమాలకు సరిపోయేంత మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు, అంతే కదండి? అవునండి. ఓకే, అంటే ఈ 4 సినిమాలు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తీస్తారని ఆ ప్రాసెస్ మాత్రం షో టైంలో చూపిస్తారు. అవును. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు 1 crore బడ్జెట్ అనేది ఓకే, బట్ ఇట్స్ నాట్ అంత సరిపోదు, ఎందుకంటే చాలా ఎక్కువ అవుతుంది. కానీ మెయిన్ మోటివ్ ఏంటి సార్? అంటే మీదేంటి, అంటే ఫ్యూచర్లో మీరు ఈ షో టైంని ఎలా చూద్దాం అనుకుంటున్నారు? సో వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ యాక్చువల్లీ? ఫ్యూచర్లో షో టైం ఎలా అంటే ఎవ్రీ సీజన్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ 4 new డైరెక్టర్స్. థింక్ దట్స్ ద అల్టిమేట్ గోల్. 4 కొత్త డైరెక్టర్లు, అందరి చేత స్టాంప్ వేసుకున్న డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తారు. ఆ 4 ఒకళ్ళు పెద్ద రేంజ్కి వెళ్ళినా సరే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవరీ వన్. చాలా ఏఐ కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు ప్రీ విజువలైజ్ చేయడానికి స్టోరీస్ని. సో ఆ టెక్నీషియన్స్ని కూడా వాళ్ళు కూడా ఉన్నారండి. 24 craftsలో యాడ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం అదే ఒక 50% వర్క్ చేస్తాం. అవును, దే విల్ బి దేర్. అసలు అంటే ఇంకోటి ఏంటంటే విల్ హ్యావ్ ఏఐ క్లాసెస్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ప్రొవైడ్ ఫ్రమ్ మేక్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్ ఐటీవీ. ఇదొక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టైప్లో అనుకోవచ్చా ఆస్పైరింగ్ టెక్నీషియన్స్కి అండ్ ఆర్టిస్టులకి? కాదండి, అది వేరేది. వీ మే బి టైయింగ్ అప్ విత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. కొంచెం క్లియర్ కట్గా షో టైం అంటే ఏంటి, 1 wordలో చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? టైం అనేది 2 words అండి, అదే 2 words. అదే సార్, అంటే ఇప్పుడు కొంతమందికి అర్థమవుతుంది పాయింట్స్. ఇట్స్ ఎ షో వేర్ యూ కెన్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ, ఇన్సైడ్ ద ఇండస్ట్రీ. అన్సీన్ ఇదంతా చూపిస్తాం. అన్నోన్ థింగ్స్. ఏదో సినిమా తీసాడు, ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయింది అనేది అక్కడ చూస్తే తెలుస్తుంది. అబ్బా వీడి మాట వింటే హిట్ అయ్యేది కదా అనుకుంటా. తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ కొత్తగా వస్తున్న వాళ్ళకి తీయాలని వస్తారు, కానీ వాళ్ళకి అర్థమయ్యే టైంకే డబ్బులన్నీ అయిపోతున్నాయి. సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి, 100%. అంటే నేను వన్ ఆఫ్ ద థింగ్స్ ఇందాక మీకు చెప్పింది 10% మనం చూస్తున్నాం అనేది. ఎందుకంటే డాలస్లో ఐ సా 20 movies. ఆ చుట్టుపక్కల చేసిన ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చి తీశారు. బయటికి చెప్పుకొని కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్. సినిమా తీశారు, దాని తర్వాత తెలిసింది రిలీజ్కి ఎన్ని తంటాలు పడాలి, వాళ్ళకేమీ తెలియదు. ఎవరో వచ్చి ఈ యాక్టర్ ఓటీటీలో ఇచ్చేస్తున్నాడండి, మనకు నెట్ఫ్లిక్స్ ఆడు 5 కోట్లు ఇస్తాడు, తర్వాత శాటిలైట్కి ఇచ్చేయచ్చు, 7 సంవత్సరాలు అయితే మళ్ళీ వచ్చేస్తుంది, ఈ టైప్లో చెప్పి చాలా ఇది నిజంగా జరిగినాయి. యాక్చువల్లీ 20 మంది నా దగ్గరికి వచ్చారు అంటే ఎన్ని తీసుంటారో తెలియదు కదా మనకి. అండ్ వాళ్ళు బయటకు కూడా చెప్పుకోలేరు. అండ్ నేను సినిమా తీశానంటే ఏ సినిమా అని అడిగితే కాంట్ టెల్. సో అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది డైరెక్టర్స్ ఉంటారండి టాలెంటెడ్, బట్ బయటికి రాకపోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్గా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని మెసేజ్లు పెడతా ఉంటారు. మరి అందులో ఒకడు పెద్దవాడు అవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు అన్ని క్రాఫ్ట్స్ కోసం మాట్లాడారు, ఒక్క మ్యూజిక్ తప్ప. మ్యూజిక్ కూడా ఉందండి. బాలీవుడ్లో మ్యూజిక్ ఏంటంటే ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాళ్ళకి నచ్చిన కంపోజర్ని పెట్టుకుంటారు, నచ్చిన ట్రాక్స్, నచ్చిన సీన్స్కి నచ్చిన కంపోజర్ని పెట్టి చేయిస్తారు. సో ఇప్పుడు ఆ ట్రెండ్ స్లోగా మన సౌత్ వైపు కూడా వస్తుంది. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? అండ్ మీరు షో టైంలో మ్యూజిక్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చే ప్రయారిటీస్ ఏంటి? వన్స్ మిగతా టీం రెడీ అయిన తర్వాత దెన్ కమ్స్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ కానీ, రైటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. సో వీల్ కాల్ ఫర్ ద ఎంట్రీస్, వీళ్ళు కూడా జడ్జెస్కుంటారు ఆ టైంలో. సో నాకు ఇలాంటి సాంగ్ కావాలంటే అతను ఏం తీసుకొస్తాడు, అతను ఎలాంటి ట్యూన్ ఇస్తాడు, దాన్ని బట్టి దే విల్ సెలెక్టెడ్. సార్, మీరు ప్రజెంట్ చేసే ఇప్పుడు ఏదైతే ఓటీటీ ఉందో దానికి అంతా కూడా అదంతా ఓటీటీలో మొత్తం షోలా రన్ అవుతుంది. అవును. ఆఫ్టర్ దట్ ఒక మూవీ రన్ అయింది, తీసారనుకుందాం, మీరు చెప్పే 4 ఫిలిమ్స్, అదే ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ సినిమాలని కొంటదా? దానికి ఇవ్వాలని లేదండి. ఓకే, ఓటీటీ నెగోషియేషన్స్ కూడా ఇందులో పార్ట్. ఫైనల్ అయ్యేసరికి నా సినిమా ఇలా ఉంది, ఆల్రెడీ టాప్ 4లో ఉంది,
సో ఆటోమేటిక్గా దానికి ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది కదా. 100%. సో ఉంది, కావాలంటే మీరు చూసి తీసుకెళ్ళొచ్చు అని 4 OTTలకి చూపించి ఎవడెక్కువ ఇస్తే వాడే. అయితే ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే అలా వచ్చి ఎక్కడో అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, యూకే నుంచో, దుబాయ్ నుంచో సంపాదించిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఎవరి మాటలో నమ్మి మోసపోవద్దు, మీకు బ్యాక్ ఎండ్లో మేము ఉండి వర్క్ చేస్తామని చెప్తున్నారా మీరు? ఏం కాదండి, ప్రొడ్యూసర్ ఈజ్ వన్ ఆఫ్ ద 24 పీపుల్. సో అతనికి ఆ ఛాన్స్ ఉంది. ఎవరో రూరల్లో ఒక రైటర్ ఉన్నాడండి, లిరిక్ రైటర్ ఉన్నాడు, అతనికి ఛాన్స్ వచ్చే ఛాన్స్ లేదు కదా. అవును. సో అతను పంపిస్తాడు ఆ సాంగ్. మనం చేసేటప్పుడు ఏంటంటే లిరిక్ రైటర్స్ని ఇచ్చేసేటప్పుడు సాంగ్ సీక్వెన్స్ ఎక్కడ వస్తుంది, వాట్ టైప్ ఆఫ్ సాంగ్ వీ రిక్వైర్ అని పెడతాం. వచ్చిన సాంగ్స్ అన్నిటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ అందులో కూడా ఇట్స్ జెన్యూన్ ప్రాసెస్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ ద జడ్జెస్ విల్ బి, వాళ్ళకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు, రైటర్ ఎవరో తెలియదు. ఓకే ఓకే సార్, లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ ఒక 16 స్టోరీస్ని ఫైనల్ చేసి దాంట్లో ఒక 4 అనేది ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో రిమైనింగ్ 12 స్క్రిప్ట్స్ అయితే ఏం సార్, అవి కూడా అన్ని స్క్రూటనీస్ దాటి ఒక 16 వస్తాయి కదా సార్ కంప్లీట్లీ. వాట్ అబౌట్ రిమైనింగ్ 12 అంటే? ఇది కాదండి, రన్నింగ్ రేస్లో 1, 2, 3 ఉంటుంది కదా, మిగతా వాళ్ళు ఏమవుతారు ఫైనలిస్టులు అంతే. అంటే ఆ స్క్రిప్ట్స్ని అక్కడితో కిల్ కాదండి, ఎవ్రీ స్క్రిప్ట్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ ద డేటాబేస్ విత్ ద లాగ్ లైన్ అండ్ ద సినాప్సిస్. సో తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు, రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాం. సీజన్ వైజ్ ప్లాన్ చేస్తారు సార్, లేకపోతే ఇట్స్ రిస్ట్రిక్టెడ్ టు ఫర్ ఒక 1 జోన్ అన్నట్టు, 1 సీజన్? ఇది ఫస్ట్ సీజన్ హిట్ అయితే సెకండ్ వస్తుందండి, ముందే సీక్వెల్ అని చెబితే సినిమాలు రావండి. సార్ హోస్ట్ ఎవరు సార్ షో టైంకి? హోస్ట్ ఏమైనా ఉంటారా? నేనే చేద్దాం అన్నా, ఓకేనా? ఐ మీన్ వీ విల్ హ్యావ్ ఎ హోస్ట్ ఫైనల్స్లో. యా, దెర్ ఈస్ అ మిత్ సార్. ఏంటంటే అంటే చాలామంది అనుకుంటారంటే ఆడియన్స్ థియేటర్కి రావట్లేరు, ఇట్స్ డిపెండ్ ఆన్ స్మాల్ ఆర్ బిగ్ మూవీస్. అంటే బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేస్తారంటారా, లేదంటే స్టార్ కాస్ట్ ప్యాడింగ్ని క్యాలిక్యులేట్ చేస్తారా? వై ఆడియన్స్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్? ఎందుకు రావట్లేదండి, వస్తున్నారు కదా. దెర్ ఇస్ అ మిత్ యాక్చువల్లీ. వాట్స్ యువర్ ఆన్సర్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటున్నాను? ఐ డోంట్ బిలీవ్ దట్ దే ఆర్ నాట్ కమింగ్ అండి. ద మూవీ ఈస్ గుడ్, దే ఆర్ కమింగ్. నేను పెద్ద సినిమా తీశాను, రాలేదు జనాలు. సామజవర్గంలో తీశాను, జనాలు వచ్చారు. ఐ మీన్ ఏ మూవీ డూయింగ్ 1 million ఇన్ US, 25 lakhs అమ్మాం సినిమాని, 1 million చేస్తుంది. సో కంటెంట్ బాగుంటే చూస్తారు. ఎప్పుడైనా అంతే, ఇది ఏదైనా వస్తువు బాగుంటేనే కదా మనం కొనేది. ఓ రెస్టారెంట్కి వెళ్ళాము, టేస్ట్ బాగుంటే రెండోసారి వెళ్తాం, లేకపోతే లేదంతే. అనిల్ గారు, రీసెంట్గా మహావతార్ నరసింహ అని ఒక యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చి చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ కాస్టింగ్ లేరు, ఎవ్వరు లేరు, ఓన్లీ యానిమేషన్. ఇండియాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన యానిమేటెడ్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది. సో ఇప్పుడు వస్తున్న టెక్నీషియన్స్ కూడా యానిమేటెడ్ వైపు ఒక వే చూపించింది ఆ సినిమా. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? షో టైంలో వాటి మీద ఏమైనా? వాటి మీద ఏముండదు అంటే, వీఆర్ టేకింగ్ వన్ పాత్ ఆఫ్ జస్ట్ షూటింగ్. సో అన్నీ ఎక్కువ చేసేస్తే మళ్ళీ మాకే కన్ఫ్యూజన్ వస్తుంది. సార్ అంటే మామూలుగా ఇండస్ట్రీకి అందరూ యాక్టర్ అవుదామనో, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామనో, వాట్ ఎవర్ ఇలా వస్తారు, కానీ ఎవరు చాలా తక్కువ, ఒక 10% కూడా నేను ప్రొడ్యూసర్ అవుదాం, సినిమాలు తీద్దాం అని చాలా తక్కువ మంది వస్తుంటారు. చెప్పాను 20 మంది ఎలా వచ్చారండి వాళ్ళు? ఒక 20 మంది నన్ను కలిసారని చెప్పాను కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ అవుదానే వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరిలో కూడా 50% ప్రొడ్యూసర్ అవుదానే వచ్చారు, ఉన్న ప్రొడ్యూసర్స్లో కూడా. వాళ్ళ టార్గెట్ అదే. అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక్క సినిమా కూడా తీయకుండా ఇప్పుడు ఈ షో టైంకి నేను కూడా ఒక నాలో ఉన్న ఒక ప్రొడక్షన్ స్కిల్స్ కానీ లేదా ప్రొడ్యూసర్ స్కిల్స్ కానీ పెంచుకుందాం వస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఎలాగా మీరు ట్రీట్ చేస్తారు? సో వాళ్ళకి ఎలాంటి వే చూపిస్తారు? అదే అండి, ఒకసారి రాగానే దే విల్ బి మెంటర్స్ ఫర్ ఈచ్ టీమ్. ఆ మెంటర్ విల్ బి ఎ సీనియర్. ఇప్పుడు నేను ఒక టీంకి మెంటర్గా ఉన్నాను అనుకోండి, ఇలా చేసుకోవచ్చు, నా సలహాలు ఇస్తాను అంతే, యాజ్ అన్ అడ్వైజర్ అంతే. వాళ్ళ ఇష్టం, ఆ ప్రొడ్యూసర్ ఇష్టం. లాస్ట్ క్వశ్చన్ అండి, ప్లీజ్ ఆస్క్. అంటే ఇన్ని స్క్రిప్ట్స్ ఫైనల్ చేయాలంటే జడ్జెస్ మెయిన్ కదా. జడ్జెస్ ఎవరు ఉంటారో వాళ్ళ షోలో కనిపిస్తారా? షో టైం కనిపిస్తారండి. వాళ్ళు లేకపోతే ఎలా? ఆ షో అంతా మీకు ఇట్స్ ప్యూర్ రియాలిటీ షో. అంటే ఎవరు ఉంటారండి జడ్జెస్? ఏమైనా పేర్లు ఏమైనా రిలీవ్ చేస్తారా? చెప్పాను కదండి, అంటే ఎవ్రీ ఎపిసోడ్ విల్ హ్యావ్ డిఫరెంట్ జడ్జెస్. అండ్ జడ్జెస్ అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. బట్ ఇందాక చెప్పినట్టు అందులో థియేటర్ ఓనర్ ఒకడు ఉంటాడు, ఒక ఎగ్జిబిట్, అలా డిఫరెంట్ ఇది ఉంటుంది. ఓకే సార్, ఎపిసోడ్ టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా సార్? డ్యూరేషన్ ఇంత టైం అని?
టైం ఉంటుంది. ఎపిసోడ్ టైం 1 ఉంటుంది, hour ఇంత time. డ్యూరేషన్ 1 hour డ్యూరేషన్ కింద ఉంటుంది. ఓకే, యా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. యా, షో టైం సినిమా తీద్దాం రండి అని పిలుస్తున్నారనమాట. మీలో ఉన్న క్రియేటివిటీని అండ్ అలాగే మీలో ఉన్న ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫర్దర్గా మనం ఇంకా దీని గురించి మాట్లాడతాం కాబట్టి అప్పుడు కలుసుకుందాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.